వాస్తవాలు ఉన్నాయి ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ ఏదైనా తెలంగాణ సినిమా పరిశ్రమకు సంబంధించి డెవలప్మెంట్స్లో ఏదైనా కీలకంగా అవసరం ఏర్పడితే మాత్రం దీన్ని డిస్కస్ చేసి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సుముఖంగా ఉన్నటువంటి విషయాలని ఇప్పటికే ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి డెసిషన్స్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఇటు ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అనేది జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తిగా ఒక అంటే సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్లో భాగంగా ఒక సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి ఈవెంట్లో భాగంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అనేవి టోటల్ టాలీవుడ్ను ఎఫెక్ట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలోనే ఇప్పుడు వీటన్నిటిని కూడా ఖచ్చితంగా సార్ట్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని ఖచ్చితంగా ప్రభుత్వంతో కూర్చొని సమావేశమై పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోతున్నటువంటి యొక్క సమావేశానికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఇక మనం ఒకసారి డీటెయిల్స్ని కనుక గమనించినట్లయితే ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా ఇటు నిర్మాతల నుంచి కావచ్చు లేకపోతే దర్శకుల నుంచి ఇక ముఖ్యంగా నిర్మాతల నుంచి మాట్లాడుకున్నట్లయితే దిల్ రాజు వస్తున్నారు. ఆయన లీడ్ తీసుకుంటూ ఉన్నారు. అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ థియేటర్స్ అలాగే ప్రొడ్యూసర్స్ సంబంధించినటువంటి సునీల్ నారంగ్, ఇక నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చిన్నబాబు, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, యువి క్రియేషన్స్ వంశీ భోగపల్లి తదితరులు వీళ్ళందరూ కూడా యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాతలు. ప్రజెంట్ అనేక భారీ సినిమాలన్నిటిని కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో వివిధ బ్యానర్ల మీద ఈ యొక్క సినిమాలను తీస్తున్నటువంటి నిర్మాతలందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. ఇక హీరోల నుంచి ముఖ్యంగా హీరో వెంకటేష్ వస్తున్నారు. అలాగే నితిన్, కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరోలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కీలకంగా ఉన్నటువంటి శివబాలాజీ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక వెంకటేష్ కూడా ఇందులో చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి తను నటించినటువంటి మళ్ళీ వస్తున్నాం సంక్రాంతికి అనే మూవీ కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటి మీద కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సి ఉంది. కేవలం ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమాలకు సంబంధించి మాత్రమే కాదు, కానీ ఫర్దర్గా రిలీజ్ కాబోయేటువంటి అన్ని సినిమాలకు సంబంధించి థియేటర్ల విషయంలో కావచ్చు, వాటికి ఉన్న అనుమతుల విషయంలో కావచ్చు, హీరోలు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. వీటి మీద చాలా కూలంకషంగా చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ యొక్క సమావేశం ద్వారా చర్చించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీరితో పాటు మరి హీరో నాగార్జునను కూడా ఈ యొక్క సమావేశానికి ఇన్వైట్ చేశారు. మరి ఆయన వస్తారా లేదా అనేది ప్రజెంట్ సస్పెన్స్గా మారింది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినట్లయితే హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను, మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేసిన తర్వాత కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం తమ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారనే అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మరి ఈ సమావేశానికి ఆయన వస్తారా రారా అనేది కూడా కొంత సందిగ్ధంగా మారింది. కాకపోతే ఎవరైతే కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో హీరో వెంకటేష్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్టు మనకు సమాచారం తెలుస్తోంది. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ కూడా మంత్రులందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశంలో చిన్న తరహా సినిమాలు, మధ్యస్థాయి సినిమాలకు సంబంధించి థియేటర్లు అనేవి దొరకటం లేదు. థియేటర్ల విషయంలోనే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేవలం ఒకసారి ఒక పెద్ద సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత మిగతా ఏదైనా చిన్న సినిమాలు. అలాగే రత్న, సినీ ప్రముఖులతో భేటీకి ముందు అయితే సీఎం అయితే ముందు మంత్రులు అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. దీనిపైన ఏమంటారు? ఎస్, అవును. ఇప్పటికే ఈ యొక్క భేటీకి సంబంధించి ఇప్పటికే ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా తనకున్నటువంటి సన్నిహితుల ద్వారా కొంతమంది ఇతర ప్రభుత్వ పెద్దల ద్వారా కొన్ని సంకేతాలను కూడా సినిమా ఇండస్ట్రీకి ఇచ్చారన్నటువంటి విషయాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఏదన్నా సమస్య ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి తెలియజేస్తే దాన్ని ఈజీగా పరిష్కారం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వం ఎప్పటికీ కూడా ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడైతే తాము అంటే జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత మాత్రమే తమ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వీటి మీద ఫర్దర్గా సమస్యలు అనేవి రాకుండా ఖచ్చితంగా వీటిని సార్ట్అవుట్ చేసుకునేటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కూర్చొని ఒక సమావేశం ద్వారా సార్ట్అవుట్ చేసుకోవచ్చు
అని వస్తున్నటువంటి ఈ విషయాల తర్వాత ఇప్పుడు వెంటనే ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు కొన్ని సూచనలు వెళ్ళాయి. వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయింది. ఏదన్నా ఇప్పుడు మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్కు సంబంధించి కావచ్చు, త్వరలో రిలీజ్ అవబోతున్నటువంటి సినిమాలకు సంబంధించి, అలాగే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎదురవుతున్నటువంటి అనేక సిచ్యువేషన్స్, సమస్యలకు సంబంధించి, అది చిన్న సినిమాలు కావచ్చు, మధ్య తరహా సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, ఆ సినిమా స్థాయి ఏదైనా సరే ఆయా సినిమాల యొక్క స్థాయిని బట్టి వాళ్ళకు తగినటువంటి ప్రాధాన్యత అనేది ఉండాలి. అన్ని సినిమాలు మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి. అన్ని సినిమాలను ఏ రకమైనటువంటి సినిమా తీస్తున్నారు సరే, చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అనేది తారతమ్యం అనేది లేకుండా సినిమా బాగున్నప్పుడు ఆ యొక్క క్రెడిట్ అనేది, ఆ యొక్క సపోర్ట్ అనేది ఆ యొక్క దర్శక నిర్మాతలకు దక్కాలి. ఆ సినిమాలలో నటించినటువంటి హీరోలకు అందరికీ, యాక్టర్స్ అందరికి కూడా దక్కాలన్నటువంటి వార్తల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా అన్ని రకాల విషయాల మీద కూడా డిస్కస్ చేసి రేపటి రోజున తెలంగాణ చిత్ర పరిశ్రమ అంటూ కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉంటాయి. అలాగే టాలీవుడ్ని మరి నైజాం వుడ్ అనే రకరకాల పేర్లు అనేవి బయటకు వస్తున్నాయి కాబట్టి మరి ఆ రకంగా ఏమన్నా కొంత స్ప్లిట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా, లేకపోతే టాలీవుడ్గానే కొనసాగించి ఉన్నటువంటి సమస్యల మీదే దానికి పరిష్కారం దిశగా ఆలోచన చేస్తూ తగిన మార్గదర్శకాలను ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు వెళ్తాయా అనేది ఈ యొక్క సమావేశం అనంతరం తెలిసే అవకాశాలు ఉంటాయి. అలాగే రత్న, అయితే చిరంజీవి తను సినిమా షూటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోతున్నారని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎంతమంది హీరోలు అక్కడికి చేరుకున్నారు? ఎస్, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం, నితిన్ కావచ్చు, లేకపోతే ఇతర కొంతమంది యంగ్ హీరోలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే నిర్మాత దిల్ రాజుతో పాటు మరికొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా మరికొంతమంది రావాల్సి ఉంది అనేటువంటి సమాచారం అవుతుంది. ఆల్మోస్ట్ ప్రముఖులందరూ వచ్చేసారు. ఇంకా వెనక ముందు కూడా కొంతమంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఏదేమైనప్పటికీ ఇంకొక ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్కు చేరుకున్నారు కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఒక సమావేశం అనేది మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి ఇప్పుడు ఒక మధ్యవర్తిగా కావచ్చు, లేకపోతే ఇందులో లీడ్ తీసుకొని ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశానికి సంబంధించి కూడా రీసెంట్గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమితులైనటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ఆయన తీసుకున్నటువంటి లీడ్ ద్వారానే ఈ యొక్క సమావేశం అనేది జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన అంటే ఒకవైపున ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి తమకు ఇబ్బందులు అనేవి తలెత్తకుండా, అలాగే సినీ పెద్దల నుంచి కూడా ఎటువంటి సమస్యలు అనేవి, ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా, అంటే కొంత బాధ్యతాయుతంగా వహించి ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా సార్ట్అవుట్ చేయడం కోసం ఆయన లీడ్ రోల్ తీసుకొని ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందే చూసాం. ఆయన ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్కి వచ్చారో, కిమ్స్ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ను పరామర్శించినప్పుడు ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది, త్వరలోనే సమావేశం కాబోతున్నాం సీఎం రేవంత్ రెడ్డితో. ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన తమకు ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు. సమావేశానికి అవకాశం దక్కింది కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి, ఏ అంశాల మీద ఉన్నటువంటి సమస్యలన్నిటికీ సంబంధించి అటు ప్రొడక్షన్ పరంగా కావచ్చు, లేకపోతే సినిమా షూటింగ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే థియేటర్ల విషయంలోనూ, అలాగే సినిమాలు రిలీజ్ అయిన తర్వాత టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి బెనిఫిట్ షోలు, వీటన్నిటి మీద కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అనేవి, ఏదైనా ఇబ్బందులు అనేవి అనుకుంటే తలెత్తినటువంటి ఇబ్బందులన్నింటికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశం ద్వారా డిస్కస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రధానంగా మాత్రం ఖచ్చితంగా సంధ్యా థియేటర్స్ తొక్కిసలాట ఘటన అనేది చర్చకు రాబోతోంది. అలాగే ఎప్పుడైతే ఈ ఘటన తర్వాత బెనిఫిట్ షోలను రద్దు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా చర్చించి ఆ బెనిఫిట్ షోలను మరలా పునరుద్ధరించడానికి, లేకపోతే తిరిగి ప్రారంభించుకోవడానికి, నెక్స్ట్ సినిమాలు బెనిఫిట్ షోలు చేసుకునేందుకు తగిన అవకాశాలకు సంబంధించి కూడా ఈ అంశం అనేది చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టికెట్ల రేట్లు, ఎందుకంటే త్వరలోనే భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నటువంటి పరిస్థితుల్లోనే టికెట్ల రేట్ల మీద కూడా ఈ మూడు అంశాల మీద ప్రధానంగా చర్చకు వచ్చిన తర్వాత మిగతా సమస్యలకు సంబంధించి కావచ్చు, సమకూర్చాల్సినటువంటి కొంత అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ రత్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.